జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ను రక్షణ పునరుద్ధరణ పర్యవేక్షణ పనుల కమిటీ పరిశీలించింది. కమిటీ నిర్వాహకులు నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో 4 సభ్యుల కమిటీ పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకుని దెబ్బతిని కుంగిన 7వ బ్లాక్ లో జరుగుతున్న గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్, గ్రౌటింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారేజ్ అప్ స్ట్రీమ్ లోని కుంగిన 20 పియర్ ఎగువన ఏర్పడిన భారీ బుంగలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ను రక్షణ పునరుద్ధరణ పర్యవేక్షణ పనుల కమిటీ పరిశీలించింది. కమిటీ నిర్వాహకులు నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో 4 సభ్యుల కమిటీ పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకుని దెబ్బతిని కుంగిన 7వ బ్లాక్ లో జరుగుతున్న గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్, గ్రౌటింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారేజ్ అప్ స్ట్రీమ్ లోని కుంగిన 20 పియర్ ఎగువన ఏర్పడిన భారీ బుంగలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఇక ఎల్ఎంటీ ఇంజనీరింగ్ అధికారులను మరమ్మత్తు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెడీగా దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్ చెప్పండి. అందులో కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ను రక్షణ పునరుద్ధరణ పర్యవేక్షణ పనుల కమిటీ పరిశీలించింది. కమిటీ నిర్వాహకులు నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో 4 సభ్యులతో కూడినటువంటి కమిటీ మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించి బ్యారేజ్ దెబ్బతిన్నటువంటి కుంగిపోయినటువంటి 7వ బ్లాక్ లో జరుగుతున్నటువంటి గేట్ల కటింగ్, ఫైల్స్, గ్రౌండింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారేజ్ ఆఫ్ స్ట్రీమ్ లోని కుంగిన 20 పిల్లర్ ఎగువన ఏర్పడినటువంటి భారీ బుంగను కూడా పరిశీలించి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన పలు సూచనలు కూడా వారికి చేశారు. మొత్తానికి ఈ కమిటీలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిపుణులు నాగేందర్ రావు, మోహన్ రావు, రామగుండం సర్కిల్ ఈసీ సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు. అంటే మొత్తానికి బ్యారేజీ పనులు చేపట్టినటువంటి క్రమంలో అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు చూపాయి. అక్కడ పూర్తి స్థాయిలో గేట్లు కట్ చేయడానికి అనుగుణంగా, గేట్లు లేపడానికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో ఆ గేట్లను కనుక తీసినట్లయితే పిల్లలు కుంగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గేట్లను కట్ చేసి తీయాలని ఆ నిపుణుల బృందం సూచించడంతో ఆ సూచనల మేరకు కట్ చేసి తీసేటువంటి ప్రక్రియకైతే శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పనులు చేస్తున్నటువంటి క్రమంలో 5-6 ఫీట్లతో ఉన్నటువంటి బొంగ ఒకటి కనిపించింది. అది 3 పిల్లర్ల వరకు కూడా ఉన్నట్టుగా అధికారులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి దాన్ని ఎలా పూడ్చాలి, దాన్ని పూడ్చిన తర్వాత మరమ్మత్తు పనులు ఎలా చేయాలి అనేటువంటి దానికి సంబంధించి నిపుణుల బృందం సూచించేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.